పవర్డ్ బై ఎన్బీసీ బేరింగ్స్, భారతదేశపు మొట్టమొదటి బేరింగ్ తయారుదారు. మధ్యాహ్నం తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్, భారత ఫ్యూచర్ సిటీలో మెగా ఈవెంట్, సదస్సుకు తరలి వస్తున్న విదేశీ ప్రతినిధులు. దావోస్ తరహాలో తెలంగాణ సమ్మిట్, సర్వాంగ సుందరంగా ప్రాంగణం ముస్తాబు, సదస్సులో ప్రత్యేక స్టాల్ ఏర్పాటు. గ్లోబల్ సమ్మిట్ కి మూడంచెల భద్రత, 6,000 మంది పోలీసులతో బందోబస్తు, సమ్మిట్ కు వచ్చే మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు. విశాఖ స్టీల్ ప్లాంట్ నిర్వాసితుల ధర్నా, శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్, స్టీల్ ప్లాంట్ కి ర్యాలీగా వెళ్లి నిరసన. కదిరి గంగమ్మ ఆలయ ఈవో సస్పెన్షన్, ఆలయంలో ఆభరణాల చోరీ చేశారని ఆరోపణ, మురళీకృష్ణపై కేసు నమోదు, అరెస్ట్. శీతాకాల విడిది కోసం హైదరాబాద్ కి రాష్ట్రపతి, ఈ నెల 17న రానున్న ద్రౌపది ముర్ము, బొల్లారంలోని రాష్ట్రపతి భవన్ లో బస. ఆస్పరి మార్కెట్లో తగ్గిన టమాటా ధర, కిలో 20 రూపాయలు పలుకుతున్న టమాటా ధర పడిపోవడంతో ఆందోళనలో రైతులు. విశాఖ గంగవరం పోర్టు దగ్గర ఉద్రిక్తత, బకాయిల జాప్యంపై నిర్వాసితులు మత్స్యకారుల ధర్నా, పోలీసులు మత్స్యకారుల మధ్య తోపులాట. మహబూబాబాద్ లో లభించని విద్యార్థి ఆచూకీ, మైనమ్మ చెరువులో గల్లంతైన సాయి కిరణ్, 3 రోజులుగా కొనసాగుతోన్న గాలింపు చర్యలు. మంగళగిరి యాదవ్ పాలెంలో పోలీసుల మోహరింపు, ప్రభుత్వ స్థలంలో శ్రీకృష్ణుడి విగ్రహంపై అభ్యంతరాలు, హైకోర్టు ఆదేశంతో తొలగించేందుకు రంగం సిద్ధం. హైదరాబాద్ లో 112 ఇండిగో విమానాలు రద్దు, విశాఖ నుంచి 7 ఇండిగో ఫ్లైట్లు క్యాన్సిల్, ఎయిర్పోర్ట్ లో ప్రయాణికుల అవస్థలు. 3 విమానాలకు బాంబు బెదిరింపు, శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో సేఫ్ ల్యాండింగ్, తనిఖీలు చేపట్టిన బాంబ్ స్క్వాడ్. పవర్డ్ బై ఎన్బీసీ బేరింగ్స్, భారతదేశపు మొట్టమొదటి బేరింగ్ తయారుదారు.